కాంగ్రెస్ గెలవడం ఖచ్చితం. కే ఒక పక్కన రేవంత్‌కి ఫుల్లు పండగ. 1500 ఇది క్రిందటిసారి బీఆర్ఎస్ తో పోల్చుకుంటే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ విజయం ఘనం. ఎట్లాగా? కాంగ్రెస్ పార్టీ 52.15% క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు 2020లో ఎలక్షన్స్ అప్పుడు కేవలం 19.8% నుంచి ఇప్పుడు ఏకంగా 52.15%. అంటే అప్పుడు 20 యేసుకుంటే 32% ఎక్కువ. అది అద్భుతమైన విజయం. అట్లాగే 50కి పైగా మున్సిపాలిటీలు గాని, అట్లాగే 4 కార్పొరేషన్స్ గాని, ఈవెన్ రాబోయే రోజుల్లో ఈ హంగులో గూడా కనీసం ఒక 15, 20 కొట్టేస్తది. ఎందుకంటే అధికారంలో ఉంది, అధికార బలాన్ని ఉపయోగిస్తుంది, డబ్బు ఉపయోగిస్తుంది అన్ని రకాలుగా. కాబట్టి దాదాపు 70, 80 దాకా కొట్టే పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్‌కి అద్భుతం. బట్ అధికారంలోకొచ్చిన 2 ఏళ్లకే బలహీనపడింది. బీఆర్ఎస్‌తో కంపేర్ చేసినప్పుడు. బీఆర్ఎస్ అప్పుడు 18లో అధికారంలోకొచ్చింది. 18 చివరిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి వచ్చాడు అప్పుడు కేసీఆర్ అధికారంలోకి. తర్వాత 2020లో ఎన్నికలు జరిపితే అప్పుడు 57.87% ఓట్లు సాధించింది. ఓ రకంగా 92% విజయాలు సాధించింది. కేవలం కాంగ్రెస్ పార్టీ 4 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాల్సొచ్చింది. కార్పొరేషన్స్ ఇయన్నీ కలిపితే దగ్గరగా ఒక 7 దాకా అయినట్టుంది హంగంతా సెట్ చేసుకుంటే. అదే ఇప్పుడొచ్చేటప్పటికి వీళ్ళు 15 దాకా చేశారు. ఇది బీఆర్ఎస్ ఇప్పుడొచ్చేటప్పటికి 16 మున్సిపాలిటీలు గెలిచింది. ఇంకొక 10 దాకా గెలిచే పరిస్థితిలో ఉంది. దాదాపు 26 గెలుస్తోంది. అది కాంగ్రెస్‌కి పెద్ద ప్రమాదకర సంకేతం. అంటే ఆ స్థాయిలో బలం అప్పుడే పుంజుకుంది. అంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అదే సందర్భంలో డబ్బులు ఇచ్చుకుని మేనేజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. విజయం ఖచ్చితం, నో డౌట్. బట్ గతంలోని కేసీఆర్ టైంలోని 2 టర్మ్‌ల విజయాలతో పోల్చుకుంటే ఇక్కడ ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. కేసీఆర్ 2014లో అత్యవసరతో వచ్చాడు. 2019లో ఘన విజయం సాధించాడు. 2020లో మున్సిపాలిటీలు ఘన విజయం సాధించాడు. ప్రతి దాంట్లో ఘన విజయాలైనాయి. ఇక్కడ ప్రతి దాంట్లో పరీక్ష ఎదురవుతుంది. అది చెక్ చేసుకోవాల్సి ఉంది.